ఈరోజు విజ్ఞాన శాస్త్రం మరియు చరిత్ర. విజ్ఞాన శాస్త్రంలోని ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా లైన్ టు లైన్ పిన్ పాయింటెడ్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి సేవల గురించి నేర్చుకున్నాం. మొదటిగా జీవశాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అనగానే మనకి గుర్తొచ్చేటటువంటి సైంటిస్ట్ లేదా శాస్త్రవేత్త అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ ఈయన గారు ఏ శాస్త్రాల పితామహుడు, అదేవిధంగా ఈయన గారు చేసినటువంటి ప్రయోగాలు దేనిపైన చేశారు, అదేవిధంగా ఈయన గారు రాసినటువంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకమైనటువంటి నోబెల్ బహుమతులు ఏమైనా వచ్చాయా అనేటటువంటి అంశాలను నేర్చుకునేటటువంటి అవకాశం, అది బిట్లు అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. అరిస్టాటిల్ ఈయన గ్రీక్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. జీవశాస్త్రానికి మరియు జంతు శాస్త్రానికి పితామహుడుగా పిలువబడేటటువంటి సైంటిస్ట్ అరిస్టాటిల్. జీవశాస్త్రం మరియు జంతు శాస్త్ర పితామహుడు ఎవరు అనంటే అరిస్టాటిల్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అరిస్టాటిల్ అనేటటువంటి వ్యక్తి వేటిపైన మొట్టమొదటిగా ప్రయోగాలు చేశారు అనంటే ఈయన కోడి పిల్లల పిండాల పైన ప్రయోగం చేయడం జరిగింది. అదేవిధంగా జీవశాస్త్రానికి లేదా విజ్ఞాన శాస్త్రానికి మొట్టమొదటిగా లిఖిత పూర్వకమైన ఆధారాలను ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అనంటే అరిస్టాటిల్ అండ్ గ్యాలన్. గుర్తుపెట్టుకోవాలి, అరిస్టాటిల్ అండ్ గ్యాలన్ ఈ ఇద్దరు సైంటిస్టులు జీవశాస్త్రంలోని లేదా విజ్ఞాన శాస్త్రంలోని మొట్టమొదటిగా లిఖిత పూర్వకమైన ఆధారాలను అందజేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అని అడిగితే గ్యాలన్ మరియు అరిస్టాటిల్ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ క్రింది వాళ్ళలో పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అనంటే అరిస్టాటిల్. గుర్తుపెట్టుకోవాలి, అరిస్టాటిల్ జీవశాస్త్ర జంతు శాస్త్ర పితామహుడు. అరిస్టాటిల్ లిఖిత పూర్వకమైన ఆధారాలను మొట్టమొదటిగా అందజేయడం జరిగింది. అదేవిధంగా అరిస్టాటిల్ కోడి పిల్లల యొక్క పిండం యొక్క అభివృద్ధిని పరిశీలించడం జరిగినటువంటి శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. అదేవిధంగా పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికినటువంటి ఏ శాస్త్రవేత్త ప్రయోగాలు నాంది పలికాయి అనంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క సమయం అంటే అరిస్టాటిల్ యొక్క జీవిత కాలం అంటే చూడాలి మనం క్రీస్తు పూర్వం 384 నుంచి 322 వరకు. కానీ ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం లిఖిత పూర్వకమైన ఆధారాలను ఇచ్చింది గ్యాలన్ మరియు అరిస్టాటిల్. మరొకసారి చూడాలి, జీవశాస్త్ర మరియు జంతు శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. అదేవిధంగా పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది అరిస్టాటిల్. నెక్స్ట్ జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటటువంటి సైంటిస్ట్, ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన బయాలజీ అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి లామార్క్. బయోస్ అంటే జీవము అని అర్థం. బయోస్ అంటే జీవము అని అర్థం. బయోస్ అనేటటువంటిది ఈ భాషా పదం గ్రీక్ భాషా పదం, గుర్తుపెట్టుకోవాలి. బయోస్ అనేటటువంటి పదం గ్రీక్ భాషా పదం. లామార్క్ అనేటటువంటి వ్యక్తి ఫ్రెంచ్ దేశస్థుడు. అదేవిధంగా లోగోస్ అంటే అధ్యయనము అని అర్థం. లోగోస్ అంటే అధ్యయనము లేదా పరిశీలన అని అర్థం. ఇది లామార్క్ సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా ఆంటన్ వాన్ లీవెన్హాక్ చూడాలి, థర్డ్ పర్సన్. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ డచ్ దేశస్థుడు. ఈయన డచ్ దేశస్థుడు. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ మొట్టమొదటిగా మైక్రోస్కోప్ని ఉపయోగించినటువంటి వ్యక్తి ఆంటోనీ వాన్ లీవెన్హాక్. ఈయన బ్యాక్టీరియాను అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆర్బీసీని, కొన్ని రకాలైనటువంటి ఖనిజాలను కనుగొనడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఆంటోనీ వాన్ లీవెన్హాక్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటిది ఈయన మొట్టమొదటిగా మైక్రోస్కోప్ ద్వారా జీవులను పరిశీలించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మైక్రోస్కోప్ దాదాపుగా 200 రకాల మైక్రోస్కోప్ తయారు చేయడం జరిగింది. 200 రకాల మైక్రోస్కోప్ తయారు చేయడం జరిగింది ఈయన జీవితకాలం మొత్తంలో.
ఈయన కనుగొన్నటువంటి మైక్రోస్కోప్ ఒకే కటకం కలిగినటువంటి అంటే సింపుల్ మైక్రోస్కోప్ ని ఈయన కనుగొనడం జరిగింది. ఈయన ఉపయోగించినటువంటి మైక్రోస్కోప్ ఎన్ని రెట్లు ఉన్నటువంటి వస్తువుని ఎన్ని రెట్లు అధికంగా చేసి చూపిస్తుంది అని అంటే 200 నుంచి 300 రెట్లు అధికంగా చేసి చూపించడం జరుగుతుంది. అంటే మ్యాగ్నిఫై చేయడం జరుగుతుంది. 200 నుంచి 300 రెట్లు మ్యాగ్నిఫై చేయడం జరుగుతుంది. ఇది ఇది యాంటన్ వాన్ లీవెన్హామ్ డచ్ దేశస్థుడు. ఈయన రక్త కణాలను బ్యాక్టీరియాలను అదేవిధంగా చిన్న చిన్న ఏకకణ జీవులను గుర్తించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలండి. రైట్. అయితే దాదాపుగా ఈయన ఎన్ని మైక్రోస్కోప్లు తయారు చేశారు? 200 రకాల మైక్రోస్కోప్లు తయారు చేయడం జరిగింది ఈయన జీవితకాలం మొత్తం. మరి యాంటన్ వాన్ లీవెన్హామ్ గారు ఉపయోగించినటువంటి మైక్రోస్కోప్ ఎన్ని రెట్లు ఆ వస్తువుని లేదా జీవులని మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది అంటే 200 నుంచి 300 రెట్లు. గుర్తుపెట్టుకోవాలి. 200 నుంచి 300 రెట్లు అధికంగా చేసి చూపించడం జరుగుతుంది. ఇది నెంబర్ 4 విలియం హార్వే. ఈయన బ్రిటిష్ వైద్యుడు. విలియం హార్వే అనగానే మనకి రక్తం గుర్తొస్తుంది. రక్త ప్రసరణ కనుగొన్నటువంటి వ్యక్తి విలియం హార్వే. రక్త ప్రసరణ ఆద్యుడిగా పిలువబడేటటువంటి వ్యక్తి విలియం హార్వే. అదేవిధంగా శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి సరఫరా అవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి విలియం హార్వే. అయితే విలియం హార్వేతో పాటు విలియం హార్వే యొక్క శిష్యుడైనటువంటి మాల్ఫీజీ అనేటటువంటి సైంటిస్ట్ కూడా రక్త ప్రసరణ పైన ప్రయోగాలు చేశారు. గుర్తుపెట్టుకోవాలి. మాల్ఫీజీ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చేసిందట అంటే మాల్ఫీజీ ఈయన సమకాలికుడు, ఈయన శిష్యుడు. ఈయన విలియం హార్వే ఏ దేశస్థుడు అంటే బ్రిటిష్ చెందినటువంటి వ్యక్తి. రక్త ప్రసరణ ఆద్యుడు. ఈయన శిష్యుడు మాల్ఫీజీ. గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్ బుక్ లో ఉంటుంది మాల్ఫీజీ. ఈ మాల్ఫీజీ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చేసిందట అంటే బ్యాట్స్ అంటే గబిలాల యొక్క రెక్కలలో ఉన్నటువంటి సూక్ష్మ నాళికలు రక్తకేశ నాళికల పైన ప్రయోగం చేయడం జరిగింది ఈ మాల్ఫీజీ అనేటటువంటి సైంటిస్ట్. గుర్తుపెట్టుకోవాలి. విలియం హార్వే యొక్క శిష్యుడైనటువంటి మాల్ఫీజీ. విలియం హార్వే శిష్యుడు లేదా విలియం హార్వే యొక్క పరిశోధనలు మళ్ళా కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి, కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే విలియం హార్వే. ఈ విలియం హార్వే యొక్క పరిశోధనను కొనసాగింపు చేసినటువంటి వ్యక్తి మాల్ఫీజీ. ఈయన ఇటలీ దేశస్థుడు. గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ దేశస్థుడైనటువంటి మాల్ఫీజీ. ఈయన ఏ జంతువు పైన ప్రయోగం చేసిండు అనంటే లేదా ఏ జీవి పైన ప్రయోగం చేసిండంటే గబిలం యొక్క రెక్కల పైన ప్రయోగం. గబిలం యొక్క రెక్కలలో ఉండేటటువంటి సూక్ష్మ కేశ నాళికలు లేదా రక్త కేశ నాళికలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా రక్తం యొక్క ప్రసరణకు అనువైనటువంటి ప్రయోగపూర్వకంగా వివరణ ఇచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే మాల్ఫీజీ అని మీరు రాయాల్సి. ఓకే. నెక్స్ట్ లూయిస్ పాశ్చర్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. లూయిస్ పాశ్చర్ అనగా ఫ్రాన్స్ దేశస్థుడు. మీ అందరికీ తెలుసు ఫ్రాన్స్ దేశంలోని అత్యధికంగా వైన్ ఉపయోగించేటటువంటి దేశస్థులు ఎవరు అంటే ఫ్రాన్స్. ఈ ద్రాక్షారసమును పాడు చేసినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ద్రాక్షారసం అనేటటువంటిది సూక్ష్మ జీవుల వల్ల పాడు కాబడుతుంది అనేటువంటి చెప్పినటువంటి సైంటిస్ట్ లూయిస్ పాశ్చర్. ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు. గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రాన్స్ దేశస్థుడు. ఈయన మైక్రోబయాలజీలోని విశిష్టమైనటువంటి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొనడం జరిగింది. అదేవిధంగా పాలను శుద్ధి చేసేటటువంటి పాశ్చరైజేషన్ అనేటటువంటి ప్రక్రియను కూడా ఈయన కనుగొనడం జరిగింది. అదేవిధంగా కుక్క కాటికి ర్యాబిస్ అనేటటువంటి వ్యాధికి టీకాను కనుగొనడం జరిగింది. అదేవిధంగా అంటు వ్యాధులు సూక్ష్మ జీవుల వల్ల ప్రబలతాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త.
ద్రాక్షారసం పాడు కావడానికి సూక్ష్మజీవులే కారణం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త. గాలి, నీరు, నేల, గాలి నీరులోని సూక్ష్మజీవులు ఉంటాయి అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అంటే లీఫ్ స్పాచ్. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆంథ్రాక్స్ టీకాని కనుగొన్నటువంటి సైంటిస్ట్. అదేవిధంగా ర్యాబిస్ వ్యాధికి సంబంధించినటువంటి టీకాను కనుగొన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా పాశ్చరైజేషన్. గుర్తుపెట్టుకోవాలి. పాశ్చరైజేషన్ అంటే పాలను శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ. పాశ్చరైజేషన్ అంటే కేవలం వేడి చేసి చల్లార్చడం వలన. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ద్రవ పదార్థాలను శుద్ధి చేసేటటువంటి లేదా ద్రవ పదార్థాలను శుభ్రం చేసేటటువంటి లేదా ద్రవ పదార్థాలను సూక్ష్మజీవ రహితం చేసేటటువంటి అనువైన ప్రక్రియ పాశ్చరైజేషన్. పాలను శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ పాశ్చరైజేషన్. అదేవిధంగా అంటు వ్యాధులు ప్రబలటానికి కారణం సూక్ష్మజీవులు అని చెప్పినటువంటి వ్యక్తి లూయిస్ పాశ్చర్. డాక్టర్ రొనాల్డ్ రాస్. రొనాల్డ్ రాస్ అనగానే ఈయన బ్రిటిష్ దేశస్థుడు, బ్రిటిష్ వైద్యుడు. గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వైద్యుడు. ఈయన దోమల వల్ల మలేరియా సంభవిస్తుంది అని 1902వ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది లేదా కనుగొనడం జరిగింది. సర్ రొనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త అంతకు ముందు పూర్వీకులు గాలి ద్వారా మలేరియా సంభవిస్తుంది అని బలంగా నమ్మేటటువంటి వారు. ఒక్కోసారి పెట్టి ఈ విధంగా కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. రొనాల్డ్ రాస్ పరిశోధనల కంటే ముందు పూర్వీకులు మలేరియా దీని ద్వారా సంక్రమిస్తుంది, దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది అని నమ్మేవారు. గాలి, నీరు, దోమ పైవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. చెడు గాలి నుండి మలేరియా సంభవిస్తుంది అని మన పూర్వీకులు నమ్మేవారు. కానీ మలేరియా వ్యాధి దోమల వల్ల ఒకరి నుండి మరొకరికి సంభవిస్తుంది. అదేవిధంగా మలేరియాకి సంబంధించినటువంటి సూక్ష్మజీవి ప్లాస్మోడియం వైవాక్స్ అని పరిశోధనలు జరిపినటువంటి శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్. ఓకేనండి. ఈయన సర్ రొనాల్డ్ రాస్ పరిశోధనలు ఎక్కడ జరిపారు బాబు అని అంటే సికింద్రాబాద్ లో జరపడం జరిగింది లేదా హైదరాబాద్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రొనాల్డ్ రాస్ బ్రిటిష్ కి చెందినటువంటి ఈ వైద్యుడు మలేరియా దోమల వల్ల సంభవిస్తుంది అని మలేరియా పైన పరిశోధనలు ఎక్కడ గావించారు అని అంటే సికింద్రాబాద్ లేదా హైదరాబాద్. నెక్స్ట్ వాట్సన్ అండ్ క్రిక్. వాట్సన్ అండ్ క్రిక్ అనగానే మనందరికీ తెలుసు వీళ్ళు కూడా బ్రిటిష్ దేశస్తులు. అదేవిధంగా వీళ్ళు బ్రిటిష్ దేశస్తులు. వాట్సన్ అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. అమెరికా. డిఎన్ఏ మీకు తెలుసు. డిఎన్ఏ నిర్మాణాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే వాట్సన్ అండ్ క్రిక్. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. వీళ్ళు ఏ రకమైన డిఎన్ఏ స్ట్రక్చర్ ఇలా ఉంటుందని చెప్పారు అంటే డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. 1962లోని నోబెల్ బహుమతి రావడం జరిగింది. 1962లోని నోబెల్ బహుమతి రావడం జరిగింది. వాట్సన్ అండ్ క్రిక్ 1962లో నోబెల్ బహుమతి గ్రహించారు. ఎందుకు అంటే డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని ప్రతిపాదించినందుకు గాను. వీరి యొక్క పరిశోధనల వలన జీవశాస్త్రంలోని అణువులను పరిశీలించడానికి నాంది పలికిన శాస్త్రవేత్తలు ఎవరు గుర్తుపెట్టుకోవాలి. మాలిక్యులర్ బయాలజీ అణు జీవశాస్త్రం అంటే జీవశాస్త్రంలోని అణువులను మొట్టమొదటిగా పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు వాట్సన్ అండ్ క్రిక్. వీరి యొక్క పరిశోధనల వల్ల మాత్రమే జీవశాస్త్రం మాలిక్యులర్ బయాలజీకి నాంది పలికింది అని చెప్పవచ్చు. రెండవది నెక్స్ట్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఈయన భారతదేశానికి చెందినటువంటి సైంటిస్ట్. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం పశ్చిమ గోదావరి భీమవరం
భీమవరం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త. రైట్. మొట్టమొదటిగా ఎల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ ని కనుగొనడం జరిగింది. టెట్రాసైక్లిన్ గుర్తుపెట్టుకోవాలి. టెట్రాసైక్లిన్ అనేటటువంటి యాంటీబయోటిక్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు. ఇది ప్లేగ్ వ్యాధి టీకా ప్లేగ్ వ్యాధిని నివారించడం కోసం టెట్రాసైక్లిన్ కనుగొనడం జరిగింది. అందుకనే ఈ టెట్రాసైక్లిన్ కనుగొన్నందుకు గాను అద్భుత ఔషధ సృష్టికర్త మాంత్రికుడు. ఔషధ సృష్టి మాంత్రికుడిగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ ని కనుగొనడం జరిగింది. ఫోలిక్ ఆమ్లాన్ని విటమిన్ గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ నిరోధక ఔషధాలను కూడా గుర్తించడం జరిగింది. చూడండి, ఫోలిక్ ఆమ్లాన్ని విటమిన్ గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఔషధాలను కూడా ఆయన కనుగొనడం జరిగింది. భీమవరానికి చెందినటువంటి వ్యక్తి, టెట్రాసైక్లిన్ ప్లేగ్ వ్యాధికి కనుగొన్నటువంటి వ్యక్తి, అద్భుత ఔషధ సృష్టికర్త మాంత్రికుడిగా పిలువబడేటటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఫోలిక్ ఆమ్లాన్ని విటమిన్ గా గుర్తించినటువంటి వ్యక్తి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. 9 చూడండి, సలీం మొయినుద్దీన్ అలీ. ఈయన భారతీయ ఆర్నిథాలజిస్ట్. సలీం అలీ భారతీయ ఆర్నిథాలజిస్ట్. ఆర్నిథాలజిస్ట్ అంటే మీకు గుర్తుపెట్టు, ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. ఈయన భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. పాల్గట్టి అవార్డు గ్రహీత ఎవరు అనంటే సలీం అలీ. భారతదేశంలోని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ ఎవరు అనంటే సలీం అలీ. ఈయన అనేటటువంటి ప్రకృతి ప్రేమికులకు ఇచ్చేటటువంటి అవార్డు లేదా వన్య ప్రాణుల సంరక్షణలో ఇచ్చేటటువంటి అవార్డు. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. పాల్గట్టి అవార్డు ఈ రంగంలో ఇవ్వబడుతుంది లేదా ఈ సంరక్షణ చేసినటువంటి వ్యక్తులకు ఇవ్వబడుతుంది. వన్యప్రాణులు, పక్షులు, అదేవిధంగా జీవులు లేదా పైవన్నీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు పాల్గట్టి అవార్డు అనేటటువంటిది వన్యప్రాణుల సంరక్షణలో మాత్రమే ఇవ్వబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ సలీం అలీ గారికి పాల్గట్టి అవార్డు పక్షులను సంరక్షించడం, అదేవిధంగా పక్షుల యొక్క జీవన విధానాలపైన ప్రయోగాలు చేసినందుకు గాను ఇవ్వడం జరిగింది. సలీం అలీ గారికి పాల్గట్టి అవార్డు. ఈయన ప్రముఖ ఆర్నిథాలజిస్ట్. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ అనగానే మనకు గుర్తొస్తుంది భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ఈయన భారతదేశం హరిత విప్లవ పితామహుడు ఎవరు అనంటే ఎంఎస్ స్వామినాథన్. మరి ఆహారోత్పత్తిని పెరుగుదలకు విశేషమైన కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎంఎస్ స్వామినాథన్ గారు ఏ మొక్కల పైన ప్రయోగాలు జరిపారు లేదా ఏ మొక్కల యొక్క బ్రీడ్ అంటే కొత్త రకమైన వంగడాలను తయారు చేశారు అంటే వరి మరియు గోధుమ. గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే భారతదేశంలోని అత్యధికంగా ఆహారంగా వినియోగించబడేటటువంటి పంటలు వరి మరియు గోధుమ మాత్రమే. కాబట్టి ఈయన వరి గోధుమ యొక్క కొత్త వంగడాలను నూతన రకాలైనటువంటి వంగడాలను తయారు చేయడంలో, విత్తనాలను తయారు చేయడంలోని విశేషమైన కృషి చేయడం జరిగింది. ఈయన ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీ ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీ, దీనికి మరియు CRRI సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. రైస్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాలి, తెలుసు కటక్. అట్లాగే
ఐఆర్ఆర్ఐ ఐఆర్ఆర్ఐ గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్ఆర్ఐ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇది మనీలా. ఈ మూడు సంస్థలకి డైరెక్టర్ గా చేయడం జరిగింది. ఐసిసిఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సిఆర్ఐ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఇన్ కటక్. అట్లాగే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మనీలా. ఈ మూడు సంస్థలకి డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఐసిఆర్ ఢిల్లీ, ఇది కూడా ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఐసిఏఆర్ ఢిల్లీ, సిఆర్ఆర్ఐ కటక్, ఐఆర్ఆర్ మనీలాలో ఉండేటటువంటి ఒక సంస్థ కూడా ఈ స్వామినాథన్ గారు డైరెక్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. గోధుమ మరియు వరి యొక్క కొత్త వంగడాలను, నూతన వంగడాలు అభివృద్ధి చేయడంలోని విశేషమైన కృషి గావించడం జరిగింది. అదేవిధంగా ఐఆర్ఆర్ఐకి ఈయన డైరెక్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ 11 చూడండి, హర్గోవింద్ ఖురానా. హర్గోవింద్ ఖురానా అనేటటువంటి సైంటిస్ట్ పంజాబ్ కి చెందినటువంటి వ్యక్తి. పంజాబ్ శాస్త్రవేత్త. ఈయన జన్యుని మొట్టమొదటిగా కృత్రిమమైనటువంటి జన్యుని 1968 లోని ఈయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. కృత్రిమ జన్యుని తయారు చేయడం జరిగింది. ఈ కృత్రిమ జన్యుని మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వ్యక్తి హర్గోవింద్ ఖురానా. ఈయన 1968లోని నోబెల్ బహుమతి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిగా జన్యుని కృత్రిమంగా తయారు చేసినటువంటి వ్యక్తి హర్గోవింద్ ఖురానా. ఈయనకి పంజాబ్ చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయనకి 1968లోని నోబెల్ బహుమతి రావడం జరిగింది.